ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, ఎలయనగా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనము. అసలు విశ్వాసం అంటే ఏంటి? ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒక పడవ ఉంది, అది బలంగా ఉందని నమ్మడం విశ్వాసం కాదు. ఆ పడవలోకి ఎక్కి ప్రయాణించడం విశ్వాసం. అలాగే యేసయ్య రక్షకుడని తెలుసుకోవడం కాదు, ఆయనకు మన జీవితాన్ని అప్పగించడం విశ్వాసం. ఒక భక్తుడు ఇలా అంటాడు, కంటికి కనిపించేది ఉంది అనడం నమ్మడం అయితే, కంటికి కనిపించినది ఉంది అనడం విశ్వాసం అవుతుంది అని. మనలో ఎవరు యేసయ్యని చూడలేదు, కానీ ఆయన గురించి విని నమ్మామంతే. అదేంటి, విశ్వసించామనాలి కదా, నమ్మేమంటుందేంటి అని మీరు అనుకోవచ్చు. ఆయన్ని విశ్వసించడం అంటే ఆయన్ని నమ్మడం, ఆయనపై ఆధారపడడం, ఆయన్నే అనుసరించడం. నిజంగా మనం దేవుని యందు విశ్వాసం ఉంచితే ఎంత చిన్న విషయమైనా ఎంత పెద్ద విషయమైనా భయపడకుండా దేవునిపై ఆధారపడతాం. మరి మనం విశ్వాస మూలంగానే జీవిస్తున్నామా? ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.